ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయంలో 11 నుంచి 17 వచనాలు మనం చదువుతున్నాం. మనం చదువుతున్న ఈ 11 వచనాల్లో మధ్య భాగంలో మనం చూస్తే, అనగా చివరిలో, నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా సన్నిధి. ద్వితీయోపదేశకాండ గ్రంథం అంటే మోషే 47 విషయాలు అరణ్యంలో నడిపించాడు. 40 ఏళ్ళు నడిపించిన సమయంలో దేవుడు అనేక విషయాలు మోషేకి చెప్పాడు. మోషే వారికి చెప్పాడు. ఇప్పుడు మోషే చనిపోబోతున్నాడు. చివరిసారిగా సంగతులన్నీ ఒకసారి క్లుప్తపరిచి చెప్పన్నాడు. మోషే ఈ మాటలు చెప్పిన తర్వాత చనిపోతాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో చివరి అధ్యాయంలో పాతి పెట్టబడతాడు. కనుక ఇది ద్వితీయ ఉపదేశం, అంటే రెండవసారి చెప్పిన మాట. ఇది నిజానికి రెండవసారి కాదు, చివరిసారిగా చెప్పిన మాట. తన జీవితంలో చివరిసారిగా ఇశ్రాయేలు వారికి చెప్పిన మాట. ఇశ్రాయేలు వారికి చెప్పిన మాటలు చెబుతూ ఈ గ్రంథంలో 600 పర్యాయములు నీ దేవుడైన యెహోవా అనే పదాన్ని వాడుతున్నాడు. కొన్నిసార్లు నా దేవుడైన యెహోవా అని కూడా అన్నాడు. మీ దేవుడు అనగా నీ దేవుడు మీ దేవుడు అన్నాడు. తర్వాత మన దేవుడు అని కూడా అన్నాడు. ఇవన్నీ కలిపితే 600 పర్యాయములు నీ దేవుడైన యెహోవా లేదా మన దేవుడైన యెహోవా అనే పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఉదయకాలం దేవుడైన యెహోవా అనే పదము మాత్రమే కాదు, ఇందులో ఇంకా ఎక్కువ కనిపించే మరికొన్ని పదాలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని. యెహోవా సన్నిధి. యెహోవా సన్నిధి అనే పదము కలిగిన వచనాలు 27 ఉన్నాయి. కానీ కొన్ని వచనాలు 2 పర్యాయాల పదముల కారణాన సుమారుగా 30 పర్యాయములు యెహోవా సన్నిధి అనే మాట ఈ గ్రంథంలో కనిపిస్తుంది. 30 అంటే యూదుల మాసాలు ప్రత్యేకమైనవి. మన తెలుగు మాసాలు లాగా అన్నమాట. మన ఇంగ్లీష్ మాసాలకైతే ఒకసారి 30 రోజులు ఉంటుంది, ఇంకోసారి 31 రోజులు ఉంటుంది. ఫిబ్రవరిలో 28 ఉంటుంది, ఇంకోసారి 29 ఉంటుంది. కానీ యూదులకు ఇట్లా కాదు. 6 మాసాలు 30 దినాలు ఉంటాయి, 6 మాసాలు 29 దినాలు ఉంటాయి. అందుకే మనకంటే వాళ్ళ సంవత్సరం 11 దినాలు తక్కువగా ఉంటుంది. 30 29 సగటున 30 అనుకోవచ్చు. వారు బబులోను చెరలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ 30 దినాలే వాళ్ళ సంవత్సరానికి ఉండేవన్నమాట. కానీ బైబిల్లో ఎక్కడైనా 30 సార్లు ఒక పదం కనిపిస్తే ప్రతిరోజు ఒకసారి దేవుడు ఆ పదం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం కాపాడుకోవచ్చు. ద్వితీయోపదేశకాండంలో మోషే పలికిన చివరి మాటలు ఎవరైనా చనిపోయేటప్పుడు చివరిగా పలికిన మాటలు ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యమైన మాటల్లో యెహోవా సన్నిధి, నీ దేవుడైన యెహోవా సన్నిధి. మోషే అంటున్నాడు కానీ ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే నా దేవుడైన యెహోవా సన్నిధి అని చెప్తున్నారు. ఆ పదము 600 పర్యాయాలు. యెహోవా సన్నిధి అనే పదము 30 పర్యాయాల విషయాలు ఇందులో కనిపిస్తుంది. కానీ దేవుడు ప్రతిరోజు ఒకసారి నా సన్నిధి నా సన్నిధి నా సన్నిధి అని తన సన్నిధిని గురించి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు యెహోవా సన్నిధి అనే పదాల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. 30 సార్లు ఉండే పదాలు అన్నీ మనం ఆలోచన చేయలేం. కానీ రెండవసారిగా కనిపించే పదం 4వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. ఆ చదువుతాను. 4వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం నుండి కొంచెం పోయిన 9వ వచనం నుంచి ఆ వచనం ప్రారంభమైంది. అది చదువుతాను. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నాయకుడికి ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడని నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించదును అని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలుపును. దేవుడు మోషేతో ఒక సంగతి చెప్పాడంట. ఏం చెప్పాడు? నీవు అంటే ఇశ్రాయేలు ప్రజలు మీరు హోరేబులో ఉండగా మీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండాలా. ఎంత మంచివాడు! మీ దేవుడైన యెహోవా అనేది మొదటి అక్షరం. రెండవది ఆయన సన్నిధిలో
నిలిచి ఉంట అనేది రెండవ అంశం. యెహోవా యొద్దకు ప్రజలు సమకూర్చును, దేవుని సన్నిధిలో సమకూర్చబడుట మూడవ అంశంగా మనం చూడవచ్చు. బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని నాలుగవ అంశంగా దేవుని సన్నిధిలో సమకూడినప్పుడు ఆయన మాటలు వింటుండగా నేర్చుకోవాలి, నేర్చుకొని తమ పిల్లలకు వాటిని నేర్పుకున్నట్లు ఐదవదిగా నేర్చుకోవాలా, పిల్లలకు నేర్పించాలి. నేర్పుకున్నట్లు నా మాటలు వారికి వినిపించదను. కనుక మందిరానికి వస్తే ఏం వినబడతాయి? దేవుని మాటలు వినబడతాయి. దేవుని మాటలకు తప్ప మరి ఏ ఇతర మాటలకు మందిరం ప్రస్తావన లేదు. ఎవరైనా దేవుని మాటలే చెప్పాలి. నా మాటలే, నా అభిప్రాయం చెప్తే మనం వినకూడదు. ఎంత గొప్పవాడైనా ఎవరైనా కావచ్చు. దేవుని మాటలు ఇక్కడ వినిపించాలా, దేవుని మాటలే మనం వినాలి. మంచిది. మనం ఈ వచనం ఆధారంగా 5-6 అంశాలు నేను మనం అనుకుంటున్నాం. నీ దేవుడైన యెహోవా, ఆయన సన్నిధి ప్రజలు సమకూడాలి. మూడవది, ఆయన చెప్పే మాటలు వినాలి. నాలుగవది, వాటిని నేర్చుకోవాలి. ఐదవది, పిల్లలకు నేర్పించాలి. ఆరవది. ఈ 6 అంశాలు ఈరోజు మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా. యెహోవా అంటే బైబిల్లో పాత నిబంధనలో యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు మీకు దేవుడుగా ఉన్నాడా? ఉన్నట్లయితేనే నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యేసు అని పలకాలి. కొంతమంది యేసును దేవుడిగా గుర్తిస్తారు కానీ తమ దేవుడిగా గుర్తించారు. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 42వ వచనంలో ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నది. లోకాన్ని రక్షిస్తే మనకేమొస్తుంది? మనం రక్షించబడితే మనం మనకి రక్షణ. లోకంలో అందరికీ భోజనం ఉంది ఉంటే మనకేమొస్తుంది? మనం భోజనం తింటేనే మనకు అనుకుంటుంది. నిజమైన లోకరక్షకుడే, కానీ ఆయన నీ రక్షకుడుగా, నా రక్షకుడుగా, నేను నీ రక్షకుడుగా మీరు చేసుకోవాలి. ఆయన మన రక్షకుడుగా చేసుకోవాలి. రక్షించేవాడు. ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఆయన మాటలు వినడానికి సమకూడి రావాలి. ఆయన మాటలు వినాలి, వాటిని నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. 8 విషయాలు మనం చూడబోతున్నాం. ఆయన సన్నిధి చేరావాలి. ఈ ఉదయకాలం మీరు చేరొచ్చారు. మన పాఠ పుస్తకాలు మేము మాట్లాడే పాఠశాలలో ఒక పాఠం, నీ సన్నిధిలో నన్ను చేర్చితివి, నీ ప్రేమను తలపోయా, నీ గాయపు ప్రక్కను దాచితివి, నీ మార్గము చూపితివి. ఏమిస్తున్నాయా? ఏమిస్తామన్నాయి? ఏమిస్తాం? ఆయన ప్రేమను చూపించాడు. ఇంతసేపు ఆయన ప్రేమను కనిపిస్తున్నా కదా. ప్రేమించాడు, ప్రాణమిచ్చాడు. లోకంలో వాళ్ళు ప్రేమిస్తామని కొట్టి మాటలు చెప్తారు, ప్రేమిస్తామని కొద్దికాలం ప్రేమిస్తారు, ప్రేమిస్తామని ప్రాణం ఇచ్చేవాళ్ళు కాదు, ప్రాణం తీసేవాళ్ళు లోకంలో. ఈయన ప్రేమిస్తానన్నాడు, ప్రేమించాడు, నా ప్రేమ శాశ్వతమైంది అన్నాడు, ప్రాణం తీయలేదు, ప్రాణం ఇచ్చాడు. నీ గాయపు ప్రక్కను దాచితివి, ప్రేమించాడు, ప్రాణమిచ్చాడు, గాయాలు పొందాడు, గాయాల నుంచి రక్తము కార్చాడు. ఆ గాయపు ప్రక్కలోనికి మనల్ని చేర్చుకున్నాడు. కల్వరిలో గాయాల నుంచి కారిన రక్తం మన మీద రక్షించబడి, ఆ యేసు రక్తంతో మన ప్రతి పాపము నుండి మనం కడిగిపడతాం. కొన్నిసార్లు మనం విన్నాం కలసే 5:13 మన పాపపత్రము సెలవుకు మేకులతో కొట్టాడు, ఆ రక్తముతో దాని మీద చేవరాతము అంటే పాపము తుడిచివేశాడు, మన గడ్డం లేకుండా పాపత్రాన్ని ఎత్తివేశాడు, అపరాధములన్నిటినీ క్షమించాడు. గాయపు ప్రక్కలోనే మనల్ని పెట్టుకున్నాడు. ఇంకా
ఎక్కడున్నా మనం అని గాయపడుతున్నాం. ఇంతసేపు ఆయన గాయం నుంచి కాని రక్తాన్ని, గాయపరచబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆచార ప్రకారంగా కాదు, అర్ధ సహితంగా జ్ఞాపకం చేసుకున్నాం. నీ మార్గాన్ని చూపించినావు. అవును, ఆయన సన్నిధిలో ఉంటే మనం నడుచుకోవాల్సిన మార్గాన్ని చూపిస్తాడు. నీ తల్లి ద్వారా చూపిస్తాడు, తండ్రి ద్వారా చూపిస్తాడు, సంఘంలో వాక్యం ద్వారా చూపిస్తాడు, పెద్దల ద్వారా చూపిస్తాడు, బోధకుల ద్వారా చూపిస్తాడు, లేదా నీతోనే మాట్లాడతాడు. ఏ మార్గంలో నడుచుకోవాలో, చదువు అయిపోయిన తర్వాత ఏ మార్గంలో నడుచుకోవాలో చూపిస్తాడు. ఇంకా మళ్ళా చదవాలా చూపిస్తాడు. ఏ బ్రాంచ్ తీసుకోవాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో చూపిస్తాడు. ఎక్కడ జాబ్లో సెటిల్ కావాలో చూస్తాడు. ఎక్కడ రెజ్యూమ్ ఇవ్వాలో చూపిస్తాడు. ఎక్కడ సెలక్షన్ ఇస్తాడో చూపిస్తాడు. పెళ్లి విషయంలో చూపిస్తాడు. ఎవరు పెళ్లి చేసుకోవాలో చూపిస్తాడు. ఏ రీతిగా పిల్లలు, సంసారం, కుటుంబం కలిగి ఉండాలో, సెక్యులర్ జాబ్లో ఏ రీతిగా నడుచుకోవాలో, జీవితకాలం అంతటిలో తన మార్గాన్ని, క్షేమకరమైన మార్గాన్ని మనకు చూపించే క్షేమకరమైన మార్గంలో నడిపించే దేవుడు, క్షేమకరమైన ముగింపుల జీవితాన్ని మనకి ఇచ్చే దేవుడు. ఎవరికి? అందరికీ కాదు, ఆయన సన్నిధిలో ఉండేవారికి. రక్షించబడ్డావా? మంచిదే. అయితే ఆయన సన్నిధిలో ఉన్నావా? ఆయన సన్నిధిలో ఉన్నావా? ఆయన సన్నిధి అనే మాట సుమారు 30 పర్యాయం ఈ గ్రంథంలో ఉందనుకున్నారు కదా. ఆయన సన్నిధి అనుకున్నప్పుడు యోనా గ్రంథాన్ని ఇప్పుడు చూస్తే బాగుంటుంది. యోనా గ్రంథం మీకు అందరికీ పరిచయం అయింది. 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైంది కనుక నీవు వెళ్ళి నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించబట్టే 3వ వచనంలో ఏం చేశాడు ఆయన? దేవుని సన్నిధిలో నిలువక తర్షీషుకు పోయే ఓడ కేవు కట్టి ఓడ ఎక్కి, తర్వాత చెప్తున్నాడు, పారిపోతున్నాను నేను అని చెప్పాడు. ఎవరైనా ఒక ప్రవక్త, దేవుడు నమ్ముకున్నవాడైనా, నమ్ముకున్నవాడు దేవుని యొద్ద నుంచి వర్తమానం పొందేవాడు, దానికంటే ముందుగా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం చెప్పేవాడు. బైబిల్లో ఇశ్రాయేలు రాజులు యోనా ప్రవచన ప్రకారంగా యుద్ధాలు చేసి జయించినారు, రాజ్యాలు సంపాదించుకున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నవాడు, దేవుని వర్తమానం పొందినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు, రాజులకు వర్తమానం అందించినవాడు, తన వర్తమానం ద్వారా మేలు చేసినవాడు. కానీ ఇప్పుడు యెహోవా సన్నిధిలో నిలవకుండా ఉన్నాడు. ఆ తర్వాత క్రిందికి మనం వస్తే 9-10 వచనాల్లో, 9వ వచనంలో ఈ రీతిగా అంటా ఉన్నాడు ఆయన. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, అంటే విశ్వాసిని అన్నట్టు అన్నమాట. సముద్రానికి భూమికి దేవుడైన ఆకాశమందున దేవుడైన యెహోవా అయింది. నేను భయభక్తులు కలిగి ఉన్నాడా? దేవుడంటే భయపడ్డాడా? దేవుడంటే భయపడి ఉంటే దేవుడు నిలువేకి వెళ్ళు అంటే తర్షీషు పోతాడా? దేవుడి మీద భక్తి ఉందా? భక్తి ఉంటే దేవుడి మాట వినడా? భయం లేదు, భక్తి లేదు. నినివేకు పోమన్నాడా? ఇట్లే చెప్తా ఉంటాడు, తర్షీషు పోతాలే అన్నాడు. మరి చెప్పుకోవడమేమో దేవుడు నాకు భయం ఉంది, నాకు భక్తి ఉంది, కలవాడనై ఉన్నారు. ఎక్కడ? తుఫాను లేగి ఓడ బద్దలైపోతూ ఉంటే, అందరూ హడలైపోతుంటే, ప్రాణాపాయంతో ఉంటే, సరుకులన్నీ సముద్రంలో పడేసి వాళ్ళు గందరగోళంగా ఉంటే, ఓడ అడుగు భాగంలో పోయి శుభ్రంగా నిద్రపోతూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పుకుంటాడు. ఈ మాట నిజమేనా? ఇది వాస్తవం కాదు. కానీ తాను అనుకుంటా ఉన్నాడు. మనం కూడా అట్లే చాలాసార్లు రక్షించబడ్డా ఆయన సన్నిధిలో ఉండాలా? సన్నిధిలో ఉండకుండా దూరంగా ఉండగలము. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామా, దేవుని ద్వారా ఉన్నామా? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నామా? పారిపోతూ కూడా
నేను యెహోవా యందు భయభక్తులు కలిగివాడిని చెప్పుకుంటా ఉన్నాను. సరే, వాళ్ళు ఎత్తు సముద్రంలో పడేస్తారు. ఆయన పడేయమంటే ఒక తిమింగలం ఆయన్ని మింగింది. బైబిల్లో ఒక చోట చేప మింగింది అని ఉంది, ఇంకో చోట తిమింగలం. పెద్ద చేపే తిమింగలం. మీరు బాగా ఆలోచించండి. తిమింగలమా యోనాను మింగు అన్నాడు దేవుడు. తిమింగలం మింగింది. 3 దినాలు నీ కడుపులో ఉంటాడు, జీర్ణం చేసుకోకూడదు అన్నాడు. మరి ఆ కడుపులోకి ఆహారం పోతే 3 గంటల్లో లోపల దాని మీద యాసిడ్స్ అన్నీ ఫామ్ అయ్యి దాన్ని అరిగించి వేస్తాయి, కరిగించి వేస్తాయి. 3 గంటలు కాదు, 3 రోజులు ఉన్నాడు. కనీసం ఒక్క వెంట్రుక కూడా కరగలేదు, అరగలేదు, ఏం కాదు. ఇప్పుడు చూడండి, చేప దేవుని మాట ఉంటుందా, దేవుని ప్రవక్త దేవుని మాట ఉంటున్నాడా, దేవుని బిడ్డలు రక్షించుకున్నాడు దేవుని మాట ఉంటున్నాడు. చేపలకు రక్షణ ఉందా? సరే, తర్షీషు ఓడలో ఉన్నాడు. తర్షీషు గారు నినివేకి తీసుకొని పో అన్నాడు చేపను. నినివేకి తీసుకెళ్ళి, మరి దేవుని బిడ్డ నినివేకి పోమంటే తర్షీషు పోతున్నాడు. చేపను నినివేకి వెళ్ళమంటే నినివేకే వెళ్ళింది. గట్టు మీద కక్కివేయి, నినివే గట్టు మీద ఇంత కక్కేసింది. ఎవరన్నా తినమంటే తింటారు, కానీ తినింది బయటికి ఇవ్వంటే ఎవరెవరు. షుగర్ పేషెంట్స్ కూడా శుభ్రంగా తినేస్తారు, ఎవరికి పెట్టకుండా. చేపలు దేవుని మాట వింటున్నాయా? వింటున్నాయి. మరి మనుషులు వింటున్నారా? దేవుని సేవకులు యోనా వంటి వారు వింటున్నారా? వినట్లేదు. వినకపోగా భయభక్తులు కలిగిన వాడిని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఈరోజు నేను అట్లాగే ఉన్నానేమో ఒకసారి ఆలోచించండి. అట్లాగే ఉన్నానేమో ఆలోచించి గుర్తుంచుకోండి, యెహోవా సన్నిధిలో ఇచ్చి నువ్వు పారిపోలేవు. నువ్వు పోతా ఉంటే యెహోవా ఎక్కడున్నా ఊరుకున్నాడా? పో ఎక్కడికి పోతావు చూద్దామన్నాడా? వెనకమ్మడే వస్తాను. ఆయన నా ఆత్మ మీ మధ్యలోనే ఉంటాను. నిర్గమ 28 నేను వారి మధ్య నివసిస్తాను, వారి మధ్య సంచరిస్తాను. యోనా ఎక్కడికి పోతుంటే ఆయన పోతున్నాడు. యోనాకేమో నినివే బొమ్మన్నాడు, ఆయన తర్షీషు పోతా ఉంటే ఈయన కూడా తర్షీషు పోతా ఉన్నాడు. ఒక చేపను వెంట పెట్టుకొని పోతా ఉన్నాడు. ఒకవేళ మనము ప్రపంచ మఠాన్ని చూస్తే నినివే యోనా ఉన్న ప్రాంతానికి 500 మైళ్ళ దూరంలో ఉంది. తర్షీషు 2000 మైళ్ళ దూరంలో. యోనా ఎక్కడికి పోతున్నావు? పోతా ఉన్నా నేను కూడా. ఎక్కడికి? దేవుడు 500 బొమ్మంటే 2000 మైళ్ళు పోతున్నా అని ప్రగల్భాలు పలుకోవాలి కాదు. కానీ దేవుని సన్నిధిలో నుంచి పోతున్నావా, దేవుని చిత్త ప్రకారంగా పోతున్నావా అంటే జవాబు లేదు. దేవుని సన్నిధిని దూరం అవుతా ఉన్నారు. ప్రయాణానికి కేవు కూడా ఇచ్చినాడంట, డబ్బులు కూడా ఉన్నాయి. ఎంత డబ్బులు ఉన్నాయి? నినివేకి పోవడానికంటే 500 మైళ్ళ దూరం ఉన్న ఛార్జీ ఉంటే సరిపోతుంది కదా. దేవుడు ఎంత ఇచ్చాడంట? 500 మైళ్ళ ఛార్జీ కాదు, 1000 మైళ్ళకి సరిపోయే ఛార్జీ కాదు, 1500 కాదు, 2000 మైళ్ళకి సరిపోయే ఛార్జీ ఇచ్చాడు. అంటే 4 అంతలుగా అవసరాలు తీర్చాడు. అవసరమైన దానికంటే 4 అంతలు ఇచ్చినాడు. నిజమా? దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. 4 అంతలు కాదు, 100 అంతలు ఇస్తానన్నాడు. 100 అంతలు ఇస్తానని చెప్పిన దేవుడు. మార్క్స్ వార్తలో 10:28 తర్వాత చదువుకోండి. నా కొరకు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, సువార్త కొరకే మీరు ఏమిస్తే 100 రెట్లు ఇస్తానన్నాడు. ఈయన సువార్తకు పోయేటప్పుడే ఛార్జీకి అవసరమైనంత 4 రెట్లు ఇచ్చినాడు. నేను అనుకున్నాను, అక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచన చేస్తాను. దేవుడు 4 రెట్లు ఇవ్వకుండా సరిగ్గా 500 మైళ్ళకి ఛార్జీలు ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాను. నేను చెప్పండి, బాగుండేదా? లేనిపోయిన ప్రశ్నలు మనలో వస్తాయి. సరిగ్గా 500 మైళ్ళకి ఇచ్చాడే, దిగుతానే ఎట్లా, ఆటోకి ఎట్లా, లేకపోతే అక్కడ ఎట్లా, ఏమైనా అవసరాలు ఉంటాయేమో, ఏం దేవుడు ఇంతే ఇచ్చినాడే అనుకుంటామని ఆయన 4 రెట్లు ఇచ్చినాడు. ఎన్ని రెట్లు? కనీసం 4 రెట్లు ఉంది ఆయన దగ్గర.
కానీ దేవుడిచ్చిన ధనము సద్వినియోగం కాకుండా, దేవుని చిత్త ప్రకారం కాకుండా తన ఇష్ట ప్రకారంగా వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసం అట్లే ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించి సమృద్ధిని నీకిస్తే ఆ సమృద్ధితో దేవుని స్వార్థ ప్రకటించకుండా దేనికో వాడుతున్నాడు. మరి తర్షీష్కి ఎందుకు పోతున్నాడు? బైబిల్ రాయబడలేదు. కానీ బైబిల్లోనే దేవుడు ఒకసారి తర్షీషు ఓడలు నేను పగలు కొడతాను అన్నాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఓడలే, వ్యాపారపు సాధనాలు కూడా ఓడలే అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినా, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఓడల్లోనే వాళ్ళ దేశంలో వస్తువులు తీసుకొచ్చేవాళ్ళు. మన దేశంలో బంగారం తీసుకొని పోయేవాళ్ళు, ముత్యాలు రత్నాలు దోసుకొని వెళ్ళేవాడు. ఇజ్రాయెల్ నుంచి కూడా అప్పుడు మన మధ్యకు వచ్చేవాళ్ళ సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసుప్రభు వారి జీవితకాలంలో అంతకుముందు కూడా. ఓడలు అంటే వ్యాపారం సాధనాలు అన్నారు. దేవుని సేవకుడు నీకు వ్యాపారంతో ఏం కనబడింది? దేవుని బిడ్డ ఏ వ్యాపారం చేయాలి? చేపలు పట్టే వాడిని పిలిచి మనుషులను పట్టే జాలరుగా మారుస్తాడే. చేపల వృత్తి మానేసి మనుషులను పట్టే మనుషులు వృత్తి దేవుడు నీకు ఇచ్చాడే, అది మాని మన లోకపు వ్యాపారాలు పోతావా? అవును, దేవుడు నమ్మిన అట్లాగే ఉన్నాయి. దేవుడు ఇచ్చిందంత తృప్తి లేదు, 4 గంటలు ఉండే తృప్తి లేదు. మళ్ళా వర్తకపు వాటి ఉండే స్థలానికి ఎందుకు? సంపాదన 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 ఉన్నదాంతో తృప్తి లేదు. ఇంకా ఉంటే బాగుంది, ఇంకా ఎక్కువైతే బాగుండు. ఒక ఉద్యోగం మీద 2 ఉద్యోగాలు చేస్తే బాగుండు, డే అండ్ నైట్ చేస్తే బాగుండు. దేవుని సరిగ్గా లేకపోయినా పర్లేదు, దేవుని సరిగ్గా దూరంగా ఉంటాను, ఎంతకాలమైనా ఉంటాను. మన 16వ అధ్యాయం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలానికి 3 సార్లు మీరు చేరి రావాలా. పులినట్ల పండుగలోను, వారముల పండుగలోను, పరశాల పండుగలోను చేరి రావాలి. దేవుడి సన్నిధికి రావాలంటే దీన్ని మానుకొని కూడా సెక్యులర్ బిజినెస్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుభ్రంగా ఉన్నారు. నమ్మిన వాళ్ళైనా నమ్మిన వాళ్ళే, ఎవరో నమ్మినవాడే. దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. సరే, చేప గర్భంలో ఉన్నప్పుడు తన స్థితిని అర్థం చేసుకొని ప్రార్థన చేస్తూ 2వ అధ్యాయంలో 2, 3, 4 వచనాల్లో నేను నీ సన్నిధి నుండి వెలివేయబడ్డానని ఒప్పుకున్నాడు. వెలివేయబడి ఉండి కూడా నావికులతో ఏమన్నాడు? నేను యెహోవాను భయభక్తులు కలిగి ఉన్నాను అన్నాడు. తర్వాత ఆలోచన చేశాడు, వాళ్ళతో కూడా చెప్పాడు, కానీ యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాను నేను అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చేప గర్భమందు ప్రార్థన మొదలుపెట్టాడంట. అప్పుడే ప్రార్థన వస్తుంది కదా, అప్పుడే వస్తుంది. నావికులందరూ ప్రార్థన చేసినప్పుడు నిద్ర వచ్చింది, చేప గర్భంలో ప్రార్థన వచ్చింది. లోకస్తులందరూ ప్రార్థన చేస్తారు, మనకు నిద్ర వస్తుంది. మనకు నిజమే మాట. పొద్దున్నే 4, 5కి ఎక్కడ ప్రార్థనలు వినిపిస్తూ ఉంటాయి మనకు దేవుడు మెళకువ లేకుండా నిద్రంతా భంగమాయనే అనుకుంటా ఉన్నాను కదా. ఈరోజు నాకు కూడా 5 కంటే ముందు మెలకు వచ్చింది. మేల్కున్నాను. ఎందుకో తెలిసిన మీకు వాక్యం చెప్పాలి కదా, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా. అందుకేనా దేవుడితో సమయం గడపడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన మాటలు వినడానికి, నేర్చుకోవడానికి. శుభ్రంగా నిద్రపోతున్నామా? శుభ్రంగా నిద్రలో ఉన్నామా? కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో నిద్రించుచున్న నీవు మేలుకొని క్రీస్తుని మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకాశాన్ని లోకానికి చూపించాలా. యోనా నిన్ను వారి పరిస్థితి నా దృష్టికి ఘోరమైంది. నీవు వెళ్ళి నిన్నుకి నాశనం అవుతుందని చెప్పు. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకుంటారేమో, పశ్చాత్తాపడతారేమో, ప్రార్థన చేస్తారేమో, దిద్దుకుంటారేమో, రక్షించబడతారేమో.
ఈ మాటలు విన్నప్పుడేమో మనం చెప్పడం లేదే అనిపిస్తుంది, కానీ శివుడు బలకి నిద్రపోతున్నాం చెప్పడం లేదు. ఈ మధ్య నేను ఏదో యూదాగ్రంథం చదువుకుంటాను సార్. అగ్నిలో నుంచి లాగినట్టు కొద్దిమందిని లాగండి అంటే అట్లున్నామా మనము? ఒక ఇల్లు కాలుతూ లోపల అగ్నిలో ఎవరన్నా ఉంటే రోడ్లో పోతా చూడకుండా పోతావా? నీ స్కూటర్ నీ కారు ఆపేసేసి ఏమన్నా చేసి లోపలికి పోవడానికి ఒక కట్టె ఇచ్చావు, లేకపోతే ఇచ్చావు, బయటకు రమ్మా అట్లా ఇట్లా అంటాం కదా. ఈరోజు సువార్త ప్రకటన అంత ఆవేదనతో, అంత ఆతులతో, అంత అవసరమని గుర్తించేస్తున్నాం. శుభ్రంగా నిద్రపోతున్నామా? ఎన్ని ఏళ్ళు నీ స్నేహితుడు నీతో ఉన్నాడు, ఒకసారి చెప్పావా? అగ్గిలో కాలుతావయ్యా, రా లాగేస్తాను నేను లాగుతాను. లాగినామా? యూదా పత్రికలో చివరి 3 వచనాలు చదువుతుంది. కథని అగ్నిలో నుంచి లాగినట్టు ఉన్నది. ఎంతమంది లాగినావు? అగ్నిలో కాలుతారే, కాలుతారు. వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి ఎప్పుడన్నా పట్టిందని. ఎవడా నేను వైపు దుర్గతి కలుగుతుంది, నాశనం అయితే కాలిపోతాను. మీరు చెప్పమంటే ఈయనకు పట్టలేదు. మొత్తానికి పోయి చెప్పాడు. చివరిలో దేవుడు పంపించాడని చెప్పించాడు. దేవుడు తన పనిని ఎట్లాగో చేసుకుంటాడు, కానీ ఆయన సన్నిధిలో నిలిచే అనుభవం మీకు నాకు ఉండాలి. ఆయన సన్నిధిలో నిలిచి యెహోవా యందుకు సమకూరు రావాలి ప్రజలు. 3వది యెహోవా యందుకు సమకూర్చు. దేవుని సన్నిధికి సమకూరు రావాలి. ఈ ఉదయకాలం ఆరాధనకు సమకూరు వచ్చారు. నేను ముందే చెప్పాను, 4:10 కంటే ముందుగా నీ కుమారులకు వాటిని నేర్పించాలి. దేవుని సన్నిధికి రావాలని నేర్పించాలి. ఒక నిమిషం ఇక్కడ ఆగి బైబిల్లో కుమారులకు నేర్పించిన వాళ్ళెవరు, నేర్పించకుండా ఉన్న వాళ్ళెవరు ఆలోచిద్దాం. దావీదు గారి కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము. దావీదు గారు 40 ఏళ్ళు పరిపాలించాడు. రాజ్యానికి కుమారుడైన సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోను కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. కుమారుడైన రెహబాముకు రాజ్యం అప్పగించాడు. బాగా వినాలి మీరు, నేను అడిగే ప్రశ్న జవాబు చెప్తాను. రెహబాము రాజు అయ్యేటప్పటికి 41 సంవత్సరాల వయసు ఉందంట. ఎంత వయసు? 40. సొలొమోను పరిపాలన చేసింది 40 ఏళ్ళు. అంటే పరిపాలన కంటే ముందే పుట్టాడా తర్వాత పుట్టాడా? సొలొమోను పరిపాలనకు రాకముందే 1 సంవత్సరం ముందే పుట్టాడు. సొలొమోను పరిపాలన కూర్చోడు. దావీదు గారు బ్రతికే ఉన్నాడా? ఉన్నాడు. దావీదు మనవడైన రెహబామును చూచాడు. సరే, కొడుకు పుట్టాలంటే ఆయన పెళ్లి చేసుకొని ఉండాలి. కనీసం పెళ్లి 1 సంవత్సరం ముందే చేసుకొని ఉండాలన్నమాట. దావీదు గారు బ్రతికినప్పుడే సొలొమోను రెహబాము యొక్క తల్లి అయిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నయమా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రాజులు 2వ గ్రంథంలో మీరు తర్వాత చూసుకోగలిగితే 14:21లో ఆ నయమా అమ్మోనీయురాలండి. సొలొమోను ఎవరు పెళ్లి చేసుకున్నాడు? అమ్మోనీయురాలను పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవచ్చునా? దేవుడు చెప్పాడు, మీ గోత్రంలో వాడిని పెళ్లి చేసుకోవాలి. దావీదు బతికే ఉన్నాడు. కనీసం 2 సంవత్సరాలన్నా అనుకున్నాం కదా, 2-3 ఏళ్ళు చనిపోకుండా దావీదు వృద్ధాప్యంలో సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. తండ్రికి చెప్పే ఉంటాడని మనం అనుకుందాం, లేదా తండ్రి తెలుసుకోవాలని గద్దించడం. దావీదు అందరికి భయపడతారు, కానీ కొడుకు భయపడలేదు. నాయన మనం చేసుకోకూడదురా, అమ్మో నేను పెళ్లి చేసుకోకూడదు నాయన, లేదు నాయన చేసుకుంటాను నేను అన్నాడు. ఇంకా నేను ఊహిస్తా ఉన్నాను, నీలాగా చేసుకోలేదు, నువ్వు మా అన్నట్టు చేసుకోవాలి తెలుసా. నేను పిల్లలు తండ్రుల దగ్గర అంతా ఓపెన్ సీక్రెట్ లాగా మాట్లాడతారు. ఇక్కడ తల్లి సామెతల ముందు 30 ఉంది కదా, అతని తల్లి అతనికి చేసిన ఉపదేశం ఎన్నోసార్లు ఉపదేశం చేసి ఉంటుంది. నాయనా మేము తప్పు చేస్తాం, కానీ దిద్దుకున్నాను. దేవునికి భయపడుతున్నాం. నువ్వు ఆ తప్పు చేయదు, వద్దు.
విన్నారా? చేసుకుంటే ఏం తప్పునాయన అన్నాడేమో. ఏం జరిగిందో చూడండి. ఒకటి మీరందరూ బైబిల్ చదవండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7-8. సొలొమోను కెమోషు మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఏలుతున్న కొండ మీద బలిపీఠములు కట్టించారు. సొలొమోను అంటుంది, మనం ఏం చెప్తాము? యెహోవాకు ఆలయం కట్టించినాడంటాం. అదొకటేనా కట్టించింది? అమ్మోనీయుల హేయమైన దేవత అయిన మొలెక్కు కూడా బలిపీఠం కట్టించాడు. మోయాబీయుల హేయమైన దేవత అయిన కెమోషు కూడా బలిపీఠం కట్టించినాడు. ఎందుకంటే 8వ వచనంలో జవాబు ఉంది. తమ దేవతలకు ధూపము వేయించు బలులు అర్పించు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగూ చేశాడు. ఇప్పుడు మనం అనుకుందాం, అమ్మోనీయురాలైన నయమ రెహబాము తల్లిని పెళ్లి చేసుకున్నాడు. దావీదు గారు బతికే ఉన్నాడు, వద్దంట చేసుకున్నాడు అని మనం అనుకుంటున్నాం. దావీదు ఖచ్చితంగా చెప్పే ఉంటాడు, అనుమానం ఏం లేదు. తల్లి కూడా ఉపదేశం చేసేది చెప్పే ఉంటుంది. లేదు నీలాగా చేసుకోలేను అన్నాడు, చేసుకున్నాడు. ఆ అమ్మోనీయురాలైన నయమ ఏం చేశాట? తన దేవతకు బలులు అర్పిస్తా ఉంది, ధూపము వేస్తా ఉంది. సొలొమోను గారి చరిత్రలో దావీదు గారు చనిపోయాడు. 4 ఏళ్ళు పరిపాలించిన 4వ సంవత్సరంలో దేవుడు అటువంటి సొలొమోన్ని నానామృత కొరికే ఒక మందిరం కట్టించి యెరూషలేములో అన్నాడు. 7 ఏళ్ళు కట్టించాడు. 4 ఏళ్ల వయసులో దేవుడు చెప్పాడంటే అప్పుడు రెహబాముకు 5 ఏళ్ల వయసు ఉండాలి. 7 ఏళ్ళు కట్టాడంటే 7 + 5 12 ఏళ్ల వయసులో మందిరము ప్రతిష్ఠించాడు, ప్రార్థన చేశాడు. ఒకవేళ రెహబాము కూడా వెళ్ళి ఉంటాడు, నయమా కూడా వెళ్ళి ఉంటుంది పక్షిని కాబట్టి. తర్వాత ఏం చేసిందో మీరు ఊహించవచ్చు. భర్తను సతాయించడం మొదలుపెట్టింది. నీ దేవుడికి బలిపీఠ కట్టినావు, నా దేవతకు మొలెకుకు వెంటనే కట్టుంటాడో లేదు కట్టడానికి లేదు, కట్టాలా అని చివరికి ఏదో ఓడిపోయాడు. ఎక్కడ కట్టాలా? యెరూషలేముకి ఎదురుగా ఉన్న కొండ మీద కట్టాలా. యెరూషలేము మీద నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం ఉంది, దానికి ఎదురుగా నా దేవతను మొలెకు బలిపీఠము ఉందా? నేను ధూపం వేసుకోవాలా అనుకుందాం. ఆదివారం వచ్చింది, సొలొమోను కొడుకు రెహబాము నాయన మందిరం పోదాం రా అన్నాడు అనుకోండి. తల్లి ఏమంటుంది? వద్దులేరా, ఎక్కడికి పోదాము? మొలెకు దేవుడి దగ్గరికి పోదాం. కాబోలు రెహబాము జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి. తల్లి మాట వినాలా, తండ్రి మాట అన్న పెట్టే తల్లి కాబట్టి ఆ మాట విన్నట్టున్నాడు. బైబిల్లో చూస్తే రెహబాము జీవితకాలం పరిపాలించిన కాలం 15 ఏళ్లలో దేశమంతా విగ్రహాలు. మంచి నడవలేదు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? దావీదు తప్పు చేశాడా? దావీదుని గురించి మాట్లాడమంటే నాకు చాలా భయం అవుతుంది. దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడైన మనిషి వీడి కొడుకుకు చెప్పుకోలేకపోయాడా? చెప్పినాడు కానీ కొడుకు జీవితంలో నెరవేరలేదు. దేవుని బిడ్డలు తప్పు చేస్తే, దేవుని సన్నిధి దూరంగా ఉంటే, దావీదు పశ్చిమాతో పాపం చేసినప్పుడు వాడు చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని దూరం ఉన్నారు. నీ దేవుడేమో నా హృదయానుసారుడని చెప్పినాడే, ఏమయ్యా అప్పుడు ఏమయ్యా? ఆయన సన్నిధించి పారిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు, దూరం. తర్వాత పశ్చాత్తాపడ్డాను, నన్ను చేర్చుకున్నాడు. కానీ నా కుమారుడికి అది ఒక మార్గమైంది. అవునవును, నా కొడుకు నా ముందే నన్ను ఎదిరించి అమ్మోనీయురాలు పెళ్లి చేసుకుంది. ఆమె విగ్రహారాధన. ఎటువంటి విగ్రహాలు అంటే అవి కూడా
హేయమైన దేవతలంట. భలే యెహోవా హేయుడు కాదు, పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనం బట్టి పూజ్యుడు. ఆయనకు నేను సొలొమోను గారు మందిరం కట్టిస్తే హేయమైన విగ్రహం ఆ భర్తతోనే బలిపీఠం కట్టించింది, ధూపం వేసింది. వేయవలసి వచ్చేసాడు. ఎందుకు దావీదు? నువ్వు చేసిన తప్పులు పెట్టేనా? అవును. ఎందుకు సొలొమోను? మా నాయనమ్మ మాట వినకుండా నేను చేసిన తప్పులు పెట్టాను. అందుకే సామెతలు 37 రాశాడు, గుణవతి అయిన భార్యలు ఎంత బాగుంటుంది అన్నాడు కదా. అందుకే 30 బామ్మ నాకు చెప్పింది, నేను గుణవతి చేసుకోలేదు, పెళ్ళిలో ఓడిపోయాను, నాకు బైబిల్ లేదులే, మీకు 66 గ్రంథాల బైబిల్ ఉంది, మీరు ఓడిపోవద్దని చెప్తున్నాను. పెళ్లి కాని వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు. అయిన వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ సంగతి అయిపోయింది. కానీ వాళ్ళు నేను ఓడిపోతారో గెలుస్తారో, ఓడిపోతారో గెలుస్తారో ఆలోచించింది. మా నాన్నగారికి ఈ ఆరోగ్యం బాగాలైతే తరచుగా నేను ఇద్దరు వెళ్తా ఉన్నాను. పైన వాళ్ళ ముందు గదిలో ఉన్నాను, నేనే వచ్చాను. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు. ఇంకా అది చిన్న ఊర్లో ఏం జరిగినా అందరికీ తెలుస్తాను. ఒక మాట, అన్నయ్య మా ఊళ్ళో వైశ్యుల అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు క్రైస్తవులు పెళ్లి చేసుకున్నారు, ఒకరు మహమ్మదీని పెళ్లి చేసుకున్నారు అన్నారు. అమ్మాయ అనిపించింది. అదే వాళ్ళ అమ్మ నన్ను ఏమో లేదా అన్నాను అన్నమాట. లేదు, వాళ్ళ నాన్న ఉన్నాడంట. అమ్మాయిలు మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకొని వచ్చినారయ్యా. ఇంకా నేను మీద తెచ్చుకోవాలి, బొట్టు పెట్టుకున్నారన్నారు కానీ ఈ నాయన అలాగా భజన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, నువ్వు ఎక్కడ చెప్తాడో అని ఇంకా టాపిక్ మార్చేశారు. ఎట్లా ఉన్నారు ఈరోజు క్రైస్తవులు? ఇది ప్రాక్టికల్గా జరిగింది. కావాలంటే నాతో పాటు రండి, నేను వాళ్ళని పరిచయం చేస్తాను. క్రైస్తవులైనా క్రైస్తవులే బొట్టు పెట్టుకుంటారు, భజనలు పోతారు, అని చేస్తారు. బైబిల్ చెబుతుంది గలతీ పత్రికలో, మోసపోబడి దేవుడు ఎక్కిరించబడు. దేవుడిని మీరు ఎక్కిరించలేరు. మనుషుడు ఏమి విత్తుదో ఆ పంటనే కోస్తాడు. దావీదు తెలియక విత్తావా? కుమారుడైన సొలొమోను జీవితంలో, మనవడైన రెహబాము జీవితంలో పంట కోస్తావు. దావీదు గారి గలతీ పత్రిక లేదు, సొలొమోను గారి గలతీ పత్రిక లేదు, ఈ హెచ్చరికలు లేవు. కానీ మీకు నాకున్నాయి. తప్పు చేస్తే ఎంత అపరాధ రుసుము చెల్లించాలో ఆలోచించేది, ఎంత కష్టమైన పరిస్థితిగా ఉంటుందో ఆలోచించేది. ఇలాంటి అనేకమైన వాటిని మేము ఎరుగుతాం. ఎందుకు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, సంగతులు కనుక్కుంటూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. నీ కుమారుడికి కుమారులు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానికి విధేయత చూపాలి. వివాహం ఎవరిని చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడో వాళ్ళని తెలుసుకోవాలి. నేను నేర్పిస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను చూపిస్తాను. నువ్వు నడుచుకోవడం కాదు. నువ్వు నడుచుకుంటే నష్టాల్లో కష్టాల్లో పడతావు. విప్పలేని చెట్టు ముడులు నీ జీవితంలో పడిపోతాయి, నువ్వు బయటికి రాలేదు దాంట్లో నుంచి. నేను చెప్పానే, రెహబాము నాయన మాట విని యెహోవా దేవుని నమ్ముకోవాలా, తల్లి మాట విని మొలేకు నమ్ముకోవాలంటే చివరికి ఎవరు నమ్ముకున్నాము? మొలేకు పూజలు చేయడమే నేర్చుకుంటాను. లేదులేండి అంకుల్, నేను ఆయన మార్చుకుంటానంటే సొలొమోను మార్చుకున్నాడా, మారిపోయినాడా? ఈయన మారిపోయినాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. అంత జ్ఞానం ఉందా నీకు? ప్రపంచంలో ఎవరికి లేని జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎవరికి లేని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఎవరికి లేని వాటిని ఇచ్చాడు. ఆయన మార్చుకోలేకపోయాడు. మారిన వారు ఉన్నారు అంటావేమో, మారిన వారు ఉన్నారు, మారిన వాళ్ళకి చాలా మంది. పర్మిటేషన్స్, కాంబినేషన్స్ లాగా కాదు. దేవుని వాక్యానికి నేర్చుకుంటాను.
కనుక మీరు కానీ మీ పిల్లలు కానీ పెళ్లి చేయాల్సి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో. నీవు నడవలసిన మార్గం నేను నీకు చూపిస్తాడు ఆయన. ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి, మార్గం ప్రకారం నడాలి. సరే, మనము దేవుడి సన్నిధి అనే మాటను ఆలోచన చేస్తూ వివాహాల విషయంలో దావీదు గారు, సొలొమోను గారు, రెహబాము గారు ఏంటి దారి తప్పారు మనం ఆలోచన చేస్తాం. మన జీవితంలో దారి తప్పకూడదు. మంచిది. మోషే గారు దేవుడి సన్నిధిని చెప్పిన మరికొన్ని మాటలు మనం చూద్దాం. 9వ అధ్యాయం 18వ వచనంలో, నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. 26:11లో, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేస్తుంది. దేవుడు చేసిన మేలు తలపరుస్తుంది. ఇందాక మనం విన్నామే, నీ సన్నిధిలో నన్ను దాచితివి, నీ ప్రేమను తలపోయా, నీ గాయపు ప్రక్కను దాచితివి, నీ మార్గము చూపితివి. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన గాయాల దగ్గర ఉంటే మనం నడవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆ మార్గము క్షేమకరమైంది, 100% నీకు లాభదాయకమైంది, నీకు ఆశీర్వాదకరమైంది, నీకు నీ కుమారులకు ఇంకా తరతరాలుగా దేవుడి ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉంటుంది. అదే బైబిల్లో ఇదే గ్రంథంలోనే ద్వితీయోపదేశకాండం 25 నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞల చొప్పున నడుచుకున్నట్లయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు. నీ వంట ఇల్లు, నీ పిండి పిసుకు తొట్టి సమస్తము దీవించబడుతుంది. సమస్త దేవుని ఆశీర్వాదాలు నీవిగా ఉంటాయి. ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే, నేను ఇందాక ద్వితీయోపదేశకాండం 16 సంవత్సరానికి 3 సార్లు దేవుడి సన్నిధికి రావాలా అన్నాను కదా. ఏ 3 సార్లు అంటే పస్కా పండుగ. ఈ మధ్యనే మహమ్మదీయులు ఏ పండుగ చేసుకున్నారు? బక్రీద్ అన్న పస్కా పండుగ కదా, అంతేనా? హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పస్కా రోజు వాళ్ళందరూ కలుసుకున్నారు లేదా? ఎంత బాగా కలుసుకున్నారు చూడండి వాళ్ళు. నేను చాలా సర్చ్ చేశాను, అట్లే వారంలో కొన్ని రోజులు వాళ్ళు ఏమైనా ముస్లిమ్స్ కలుసుకుంటారా, ఎందుకు వాళ్ళు కూడా తోరాను ఫాలో అవుతారు కదా, పర్ణశాల పండుగలు కలుసుకుంటారని నాకు జవాబు దొరకలే. ఒకవేళ మీకు దొరికితే తరా నాకు చెప్పండి. కానీ వాళ్ళు తోరాను ఫాలో అవుతారు, కలుసుకుంటారు తప్పకుండా. కానీ వాళ్ళు రోజుకు 5 సార్లు దేవుని సన్నిధికి పోతారు కదా. రోజుకు 5 సార్లు ప్రపంచమంతా పోతారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆఫీసర్ ఏమన్నా అక్కడే చేస్తారు అన్నమాట. ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళ దెబ్బకు భయపడి ఆ టైం వాళ్ళకి అలౌ చేయండి అన్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్లో కూడా నేను విద్యుత్ శాఖలో పనిచేసినప్పుడు 24 గంటల విద్యుత్ పరికరాలు తిరుగుతుంటే ఆ కొద్దిసేపు వాళ్ళు మాత్రం ప్రక్కల మోకరించి ప్రార్థన చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకి. కానీ క్రైస్తవులు, విశ్వాసులు ఎంతమంది ఆయన సన్నిధికి రావడానికి వెనకం చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా వెనకం చేస్తున్నారు ఆలోచన చేయండి. సరే, నువ్వెన్నిసార్లు వెనకం చేసావు ఆలోచన చేయండి. నేను లాస్ట్ సండే దగ్గర మా చిన్న ఊరిలో ఉన్నాను. మా ఊరు అక్కడ మా కజిన్ బ్రదర్ అవుతారు. ఆయన మా ఊళ్ళో దేవుడు నమ్మిన వాళ్ళకు చర్చి ఉంది. అంతకుముందుగా రాముని పూజించేవాళ్ళు. మా రామాలయం కూడా ఉన్నారు. ఆ కజిన్ బ్రదర్ రామాలయం ధర్మకర్తగా 30 ఏళ్ళు పనిచేశాడు. పడిపోతే దాన్నంతా మందిరం తయారు చేశాడు, ధ్వజస్తంభం ఎత్తాడు. ధ్వజస్తంభం ఎక్కేటప్పుడు స్లిప్ అయ్యి ఆయన మీద పడిపోయింది. అందరూ భయపడిపోతే మళ్ళా దాన్ని ఎత్తించాడు ఉన్నాడు. 92లో అంటే అప్పటికే 30 ఏళ్ళు నిర్మించున్నాడు అన్నమాట. వాళ్ళ కూతురు ఊరికి వచ్చాడు. అప్పుడు నేను కర్నూలులో ఉండేవాడు. నాకు బాప్టిజం ఇచ్చాను అని అడిగాడు. వాళ్ళ కూతురు ఆలోచిస్తానే అయిపోయారు. మా నాయన రామాలయం ధర్మకర్త బాప్టిజం అంటామని అడిగితే నాకు ఫోన్ చేశారు. నేను సెలవు తీసుకొని ఆఫీస్ నేను వెళ్ళాను. అలా మీరు రామాలయపు ధర్మకర్తలు ఉన్నారు, మరి బాప్టిజం అంటున్నారు ఏంటంటే ఆయన అన్నాడు, గత 30 ఏళ్ళుగా నేను ధర్మకర్తగా ఉన్నాను, కానీ
మీ అందరిని చూస్తూ ఉన్నప్పుడు నాలో ప్రశ్న ఉండేది, నేను బయటకు చెప్పలేదు. చివరికి ఒక తీర్మానం ఇచ్చాను, సత్యాన్ని పోదామా లేకపోతే ఆ మార్గంలోకి వెళ్ళిపోదామా అని ప్రశ్న నాకు వస్తే చివరికి యేసు మార్గంలోకి వద్దామని నేను తీర్మానం చేసుకున్నాను. నేను ఇప్పుడు యేసుని నమ్ముకుంటా ఉన్నాను, నమ్మినాను, బాప్సున్నాను. వెంటనే బావిలో దిగి ఆయన బాప్సుని ఇచ్చేస్తాను. ఇక ఊరికి వెళ్ళిపోతే రామాలయ గ్రంథకర్త కదా అందరూ నిలదీస్తారు. బైబిల్ పెట్టుకొని చర్చిపోతాం అంటే అందరూ అడ్డం లేకుండా పరిస్థితి ఇట్లా ఉందంటే మీరు తొందరపడదండి, మౌనం ఉన్నది, కొంతకాలం ఏం పర్లేదు. 1 లేదా 2 వారాలు అందరూ సబ్సిడీ అయిపోయినారు. అది 92 కాబోలు 91, 92. లాస్ట్ సండే వెళ్తే ఆయన చెప్తాడు 25 ఏళ్ళు అయింది వరకు సార్, ఇప్పుడు ఏ ఒక్క ఆదివారం కూడా దేవుని ఆరాధన అనుకున్నాను. ఇప్పుడు చూపోయింది ఆయనకి. నైట్ ఎందుకో తెల్లవారుజామున 1 గంట సేపు మాత్రం కనిపిస్తుంది. తెల్లవారు అప్పుడు మాత్రం బైబిల్ చదువుతాడు. మిగిలిన కూడా అంతా చూపుతాడు. 10 గంటలకు ఎవరు వెలుగుతారు చర్చికి. నేను పోయిన వరండాలు ఆయన రోడ్లో వస్తున్న కట్టెడప్పుడు వస్తున్నాడు. పెదవులు కదులుతూ ఉన్నాయి. ఏంటి పెదవులు కదులుతున్నాయంటే మైక్లో వాడే పాటలు పాడతాను. నేను ఇంక మధ్యలో వరండాలు అట్లేదు, దగ్గర కూర్చొని విందామా ఆయన ఏం పాట పాడతాడు అనుకున్నాను. దగ్గర కూర్చొని పాట పాడతాను అన్నా అలకరించాను. చూపు లేకపోయినా నేను చక్కగా వస్తూ ఉన్నాను. బెల్ వింటూనే మైక్లో పాటలు నేను అట్లా వినిపిస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉందంటే అన్నారు 25 ఏళ్ళుగా ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాలేదు దేవుడి సన్నిధికి. అది నాకు గొప్ప హెచ్చరిక ఉంది. మీరు టెస్ట్ మీద రికార్డ్ చేయండి. రేపు ఇప్పుడు 80 years అనుకుంటాను, 80 దాటుతా ఉంటాను. ఏమవుతారో ఇంటర్నెట్లో పెట్టేస్తాం కావాలంటే అని చెప్పినారు. రాబోయే తరాలకు అది అర్థమవుతుంది. యేసు ఎవరు, ఆయన నమ్ముకోవడం అంటే ఏంటి, ఆరాధించడం అంటే ఏంటి, ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఏంటి. వాళ్ళ మనవడికి ఫోన్ చేసి చెప్పాను, ఈసారి పోయినప్పుడు పాత టెస్ట్ మీద రికార్డ్ చెప్పాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటాడు, బాగా చక్కగా రికార్డ్ చేయండి, ఇంటర్నెట్లో యూట్యూబ్లో పెట్టేద్దాం. రాబోయే తరాలకు మాదిరి కాదు. యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్న వాళ్ళు ఉన్నారు, పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ముగించుకుందాం మనం. పారిపోయిన యోన తాను పశ్చాత్తాపడి దిద్దుకున్నప్పుడు దేవుడు మన యోనాను వాడుకున్నాడు. అందుకే 2వ అధ్యాయంలో చేప కడుపులో ప్రార్థన చేశాను, అయ్యా నేను భయభక్తులు కలిగి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాను, కానీ నీ సన్నిధిలోంచి వెలివేయబడి ఉన్నాను. నాకు అర్థమైంది, నేను దిద్దుకుంటాను. నేను మొక్కుబళ్ళు చెల్లింపక మానను, తెలుస్తా నీకు. ప్రార్థన అయితే వెంటనే దేవుడు చాప కక్కే మీద కక్కేసింది. కనుక దేవుడు విడిచిపెట్టాడు. ఈ దేవుడు విడిచేవాడు కాదు, విడిచిపెట్టాడు. నువ్వు ఎంతకాలం దూరంగా ఉన్నా నేను విడిచిపెట్టాడు. తన మాటల ద్వారా హెచ్చరిస్తాడు, దిద్దుతాడు, చక్క చేస్తాడు. దిద్దుకోవడానికి ఇష్టపడితే నేను వాడుకుంటాడు, నేను గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, జీవితకాలం అంతా ఆశీర్వదిస్తాడు. కనుక మీరు ఈ సంగతులు వినాలా. మనం చూసుకున్న 5వ అంశం. 6వది, నీ కుమారులకు వాటిని నేర్పించాలి. నీ ఇల్లే ఒక స్కూల్ లాగా ఉంటుంది. స్కూల్లో వాడు నేర్చుకునే పాఠాలు వేరు, నీ ఇంట్లో నీ పిల్లలు నేర్చుకునే పాఠాలు వేరు. నీ ఇల్లు ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ లాగా వాడుకుంటుంది. వాళ్ళ జీవితంలో ఒక స్థిరమైనటువంటి పిక్చర్ లాగా పడిపోతాయి. బిల్లీ గ్రాహం గారి కూతురు ఒక పుస్తకం రాసింది వాళ్ళ నాన్న గురించి. ఆమెకి బ్రతికే ఉంది. అమెరికాలో కేరీ అనే ఊరిలో ఉంటారు. మేము కూడా ఆ ఊరికి వెళ్ళినాం సేవకాడు. ఆయన మాత్రం పార్కిన్సన్ వణుకుల్లో ఉన్నాడు, ఎవరితో కలవడానికి వీలేదు, మాట్లాడడానికి వీలేదు. ఆమె రాసింది, నాకు వివాహమైంది, కుటుంబంలో ఎప్పుడైనా ఏమైనా వస్తే వెంటనే మా మమ్మీ డాడీ మాకు గుర్తొస్తారు. వాళ్ళు నేర్పించిన సత్యాలు, వారు మాకు ప్రాక్టికల్గా చూపించిన జీవితం అనేది నా మనసు గుర్తొస్తుంది.
వెంటనే నేను నా జీవితాన్ని సాధించుకుంటానని చెప్పి ఎంత మంచి మాట చదువు. తల్లిగా తండ్రిగా నీ కుమారులకు కుమార్తెలకు ఉపదేశం చేస్తే ప్రాక్టికల్గా మీ జీవితాలు చూపించగలిగితే వాళ్ళ జీవితాలు మేలుకుంటాయి. అదే మనం చూసుకున్నమాట. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండి ఆయన మాటలు వినడానికి చేరి వస్తూ ఆయన మాటలు నేర్చుకుంటూ నీ కుమారులకు వాటిని నేర్పించాలి. అప్పుడు మీరు మీ కుటుంబాలు మీ తరతరాలు కూడా క్షేమంగా ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారంటే ఏంటో అంశం మనం చూసుకున్నాం. నిలిచి ఉందామా? ఈరోజు నిలిచి ఉన్నామా? ఆలోచన చేయండి. నిలవకుండా దూరంగా ఉన్నామా? ఆలోచన చేయండి. ఇంకా పారిపోతున్నామా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలోంచి వెలివేయబడి ఉన్నామా? ఆలోచన చేయండి. ఎవరో అలాగా దిద్దుకుంటే దేవుడు దీవిస్తాడనే సంగతిని మనం చూసుకున్నాం. ఆలోచించుకుందాం. దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. మనము మన కుటుంబాలు మన సమస్తలు కూడా ఆయన దీవించబడతాం. దేవుడి తలపులు మనందరి ఆశీర్వాదం ఎక్కువై జీవితాలు ఎక్కువై ఆశీర్వదించుగాక.